విద్యార్థి పోరుబాట జీవిజాత అనే చర్ల మండలంలో ప్రారంభానికి నాంది పలుకుతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి, విద్యార్థులకి, మేధావులు సంబంధించిన దృష్టికి తీసుకెళ్లడం కోసం పీడిఎస్ చేసేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జీవిజాత ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఈ పోరాటంలో విద్యార్థులు మొత్తం కూడా ఐక్యం కావాల్సినంత అవసరం ఉంది. ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కానీ కనీసం విద్యారంగం మీద కనీసం ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి కనబడతా ఉంది. మంత్రులు ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పర్యటన చేస్తున్నారు తప్ప కనీసం విద్యారంగ సమస్యలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా భద్రాచలం, అట్లాగే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి మనుగురు ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల మీద ఉన్నటువంటి దృష్టి ఈరోజు విద్యారంగం మీద లేదని చెప్పేసి కూడా ఈరోజు పీడిఎస్ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు అయినా కానీ, హాస్టళ్లలో అవార్డులకు సంబంధించినటువంటి గురువులు చెప్పేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయిలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, అట్లాగే సంబంధించినటువంటి ఇక్కడ లోకల్లో జరుగుతున్నటువంటి ఏ సమస్య మీద కూడా కనీసం ఉన్నత అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఐటీడీ పీఓ కానీ, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు మాత్రం కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆర్థిక సౌలభ్యాల కోసం, ఆర్థిక సంబంధించినటువంటి నీకెంత వాటా నాకెంత వాటా అని చెప్పే పద్ధతిలో ఈ భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి విద్యారంగం అట్లా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులంతా కూడా అలా ఉన్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా దున్నపోతు మీద నిద్రపోయేటటువంటి పరిస్థితులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి దీనికి నిరసనగా జీవిజాత ఖచ్చితంగా నిర్వహించబోతా ఉన్నాం. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, దుర్గంపాడు, అస్పాపురం ఇతర సంబంధించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాలు, ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి జనరల్ హాస్టల్లు, పిఎంహెచ్ హాస్టల్స్, అన్ని హాస్టల్స్, అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాలు, అట్లాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్టల్స్ మొత్తాన్ని కూడా విజిట్ చేయాలని, అక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తాన్ని కూడా పరిష్కారం చేయాలని, అట్లాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులే, ఎంఈఓలు, డిఈఓలు సంబంధించినటువంటి అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థకి సంబంధించిన మొత్తం నీరు గారుస్తా ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం